వెల్కమ్ టు కీటాక్. హీరోల్ని మనం డెమిగాడ్స్ గా పూజిస్తాం. వాళ్ళు చెప్పింది వాళ్ళు కొనమన్నది కొనాలని అనుకుంటాం. అలాంటప్పుడు సినిమా హీరోలు ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి? బాధ్యతగా ప్రవర్తించకపోగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ మన కళ్ళ ముందే మన ఆరోగ్యాలకి చేటు చేసే ప్రకటనలు ప్రసార సాధనాల్లో ఎలా వస్తుంటాయో, అసలు దాని వెనుక కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. వెల్కమ్ టు కీటాక్స్. ప్రభుత్వం ఆల్రెడీ నిషేధించామని చెప్తుంది. ప్రకటనలు మాత్రం టీవీల్లో, సినిమా హాల్స్లో వస్తూనే ఉంటాయి. అవును, పాన్ మసాలాల గురించే. అసలు పాన్ మసాలా యాడ్స్ వెనుక కథ ఏంటి? స్టార్ హీరోలు గుంపులుగా పాన్ మసాలా యాడ్స్ ఎలా నటిస్తారు, ఎందుకు నటిస్తారు? ఈ స్ట్రాటజీనే సర్రోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. సర్రోగేట్ అడ్వర్టైజింగ్ అంటే చూపించాలనుకున్నది చూపించకుండా చెప్పాలనుకున్నది చెప్పడం. అంటే నేరుగా పాన్ మసాలాలు చూపించరు, ఇలైచీ అనో కేసరి అనో చెప్తారు. ఇది తింటే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనే తరహాలో ఇది చేస్తారు. ఇదే బ్రాండ్తో, ఇదే ప్యాకింగ్తో మార్కెట్లో మాత్రం 10 నుంచి 15 రకాల గుట్కాలు, పాన్ మసాలాలు పెడతారు. అంటే అక్కడ తెర మీద చూసింది ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని కొని అభిమానులందరూ వాడేలాగా ఈ యాడ్లన్నీ ఉంటాయి. దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న సమయంలో ఇలాంటి ధోరణి మీద విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ లాంటి హీరోలు మొదట్లో బుకాయించేలా మాట్లాడినా ఆ తర్వాత వెనక్కి తగ్గక తప్పలేదు. అక్షయ్ కుమార్ లాంటి హీరోలు అయితే డబ్బులు కూడా వాపస్ చేస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటివి చేయను అని క్షమాపణలు చెప్పే వరకు పరిస్థితి వచ్చిందంటే ఈ సీరియస్నెస్ని అర్థం చేసుకోవచ్చు. గుట్కాలు, పాన్ మసాలాల వ్యాపారం మీద నిషేధాలు ఉండటము, ఎక్కడైనా షాపుల్లో వాటిని అమ్మితే రైడ్స్ చేసి పట్టుకోవడము జరుగుతూనే ఉంటుంది. కానీ అదే పేరుతో ఇలైచీ అని, కేసరి అని రకరకాల పేర్లతో అమ్ముతున్న ప్యాకెట్లన్నింటినీ ఇలా ప్రమోట్ చేయడం వల్ల అభిమానులు, మరీ ముఖ్యంగా ఈ సర్రోగేట్ అడ్వర్టైజింగ్ లాంటి కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు, మన హీరోలు చెప్పింది ఇదే, మన స్టార్లు చెప్పింది ఇదే, వాళ్ళు తింటున్నది ఇదే అని భావించి వాటిని కొని వాడే అవకాశము, ప్రమాదము పెరుగుతూ ఉన్నాయి. మీరు యాడ్లో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ప్యాకెట్ కట్ చేసి నోట్లో వేసుకున్నట్టు చూపిస్తారు, కానీ అది పూర్తిగా గ్రాఫిక్స్ అని, ఆయన నోట్లో వేసుకోవట్లేదని మనకి తెలిసిపోతూ ఉంటుంది. అంటే అడ్వర్టైజ్మెంట్లో ఒక్కసారే ఆయన నోట్లో వేసుకోలేంది మనము తిని జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అనే చర్చ అభిమానుల్లోనూ, ఆలోచన పరుల్లోనూ జరుగుతుంది. దీనిపైన ఇండియా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నిబంధనలో ఉన్న లోపాలు, సిస్టంలో ఉన్న ప్రొటెక్షన్ ని అడ్డు పెట్టుకొని పాన్ మసాలా కంపెనీలు ప్రచారాలు చేస్తుంటే కొంతమంది హీరోలు కూడా రెమ్యూనరేషన్ కోసం ఇలాంటి యాడ్లు నటిస్తూ జనం జీవితాలతో ఆటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఉన్న ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇలాంటి యాడ్లు, ఇలాంటి వ్యవహారాల మీద నేరుగా హీరోల్ని నిలదీసి ప్రశ్నించే పరిస్థితి రావడం వలన ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతూ ఉంది. హీరోలు, సెలబ్రిటీలు కూడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే యాడ్ల మీద మీరేమంటారు? ప్రకటనలో నటించే సెలబ్రిటీలకి బాధ్యత ఉండాలి, బాధ్యత ఫిక్స్ చేసేలాగా మరింత కఠినమైన నిబంధనలు రావాలి అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.